హలో అండి, ఈరోజు మీకు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా బీరకాయని బాగా చెక్కు తీసుకొని నీట్గా చెక్కు తీసుకొని బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్, ఇంట్లో కొద్దిగా పోపు, ఇవి చిట్పట్లాడాక ఇందులో కొద్దిగా కరివేపాకు, ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి వీటిని కొద్దిగా వేయించుకొని ఇందులో ఒక కొద్దిగా వెల్లిపాయ కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్క బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయిపోయాయండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమోటా కట్ చేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని వీటిని బాగా కలుపుకొని ఈ బీరకాయ ముక్కల్ని ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని స్లోగా పెట్టుకోవాలి. బీరకాయ ముక్కలు మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఇంకొంచెం మగ్గనివ్వాలి. బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఇది బాగా కలుపుకొని కారం 1 స్పూన్, ఈ కారం బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి బాగా వేయించుకొని మసాలా బాగా వేగిపోయాయండి. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులో గింజలు, వెల్లుల్లి, ఒక 10 ఎండుమిర్చి, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది స్లోగా పెట్టుకొని కొద్దిగా మగ్గే వరకు పెట్టుకోవాలి. బీరకాయ లైట్గా చిక్కపడిందండి. ఇప్పుడు మనం మిక్సీకి కొట్టుకున్న పౌడర్ ఒక 2 స్పూన్స్ ఇందులో వేసుకోవాలి. ఈ పౌడర్ని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలాగా పెట్టుకొని ఉడికించుకోవాలి. అంతే అండి, బీరకాయ కూర బాగా ఉడికిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలకైనా రైస్లకైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.